హలో యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న నేను మా చెల్లి కలిసి మా డే ఎలా స్పెండ్ చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తా. యాక్చువల్లీ ఇది ఒక ప్రొడక్టివ్ డే వ్లాగ్. ప్రొడక్టివ్ ఎందుకన్నానంటే మనకి కానీ మన పక్క వాళ్ళకి కానీ యూజ్ అయ్యే పని ఏది చేసినా నా దృష్టిలో అదైతే ఒక ప్రొడక్టివ్ వర్క్. నేనైతే అలాగే ఫీల్ అవుతా. సో మార్నింగ్ లేచి నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న మెంతులు వాటర్ ఫస్ట్ తాగేశాను. ఆ తర్వాత ఇద్దరం ఫ్రెష్ అయ్యి పూజ చేసుకున్నాం మంచిగా. పూజ యూనిట్ దగ్గర మొత్తం తెచ్చిన పువ్వులన్నీ దేవుడి పటాలకి పెట్టి మొత్తం అంతా మేము ఎప్పుడు పూజ చేసినా ఇలా నీట్గా అన్నీ పెట్టి చేస్తామన్నమాట. సో ప్రసాదానికి నేనైతే ఏం చేయలేదు. సో ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత మొత్తం మంచిగా హారతి దీపం అన్నీ పెట్టుకొని పూజ చేసుకున్నాం. ఇంట్లో ఉండేటప్పుడు మమ్మీ డైలీ పూజ చేస్తుంటే ఏంటి డైలీ చేస్తున్నారు, డైలీ గుడికి వెళ్తారు అనుకునేదాన్ని. యాక్చువల్గా పూజలో ఉన్న ఒక మెయిన్ థింగ్ ఏంటంటే అదొక పాజిటివ్ వైబ్ని ఇస్తుంది అనమాట మనకి. ఆల్సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ, ఒక నమ్మకం అని కూడా చెప్పచ్చు. సో పూజ మంచిగా ముగించేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి మేమైతే నిన్న బ్రెడ్ ఆమ్లెట్ చేసాం. యాక్చువల్గా మా హస్బెండ్ ఆమ్లెట్ హాఫ్ బాయిల్ ప్రిఫర్ చేస్తారనమాట. సో బ్రెడ్ ఫస్ట్ ప్యాన్లో గీ వేసి రెండు వైపులా మంచిగా కాల్చేసిన తర్వాత హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్లా వేసాను అనమాట. జస్ట్ ఎగ్ని అలా బ్రేక్ చేసి వేసేసి దాని మీద కొంచెం సాల్ట్, మసాలా, ఇంకా కొంచెం లైట్గా చిల్లీ పౌడర్ వేస్తానమాట, అంతే. దాన్ని జస్ట్ మా హస్బెండ్ నార్మల్గా బ్రెడ్తో తినేస్తారు. సో ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత చెల్లి నేను కలిసి అలా వాకింగ్కి వెళ్దామని చెప్పి మా కమ్యూనిటీలో ఉన్న బయట వాకింగ్ లేన్కి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మా చెల్లి పార్క్కి వెళ్దామని గోల పెట్టింది. సో మేమైతే నిన్న పార్క్కి వెళ్ళాం. ఇదంతా యాక్చువల్గా పార్క్ చిన్నపిల్లల కోసం కమ్యూనిటీలో సెటప్ చేశారనమాట. తనే చిన్నపిల్లల మొత్తం ఆడేసుకుంటుంది అక్కడ. అలా పార్క్లో కొంచెం టైం స్పెండ్ చేసాం, ఒక 10 to 15 minutes అలా. యాక్చువల్గా దీని మీద నడుద్దామని ఇద్దరం ఛాలెంజ్ తీసుకున్నాం అనమాట. నేనైతే అంత సరిగ్గా నడవలేకపోయాను. మా చెల్లి మాత్రం ఫాస్ట్గా నడుచుకొచ్చేసింది దీని మీద. ఛాలెంజ్ అయితే తనే విన్ అయింది. సో తర్వాత ఎందుకు వెళ్ళామో ఆ పని చేయాలి కదా, వాకింగ్ అయితే చేసేసాం. వాకింగ్ చేసుకుంటూ ఊరికే అలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ టైంపాస్ చేసేసామన్నమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చాక లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మేమైతే మేథీ ఆలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. ఇది మేము ఫస్ట్ టైం ట్రై చేసాం, ముందు ఎప్పుడు చేయలేదు. సో మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మేథీ తెచ్చుకున్నాం. మేథీ ఆలు రెసిపీ మేము యాక్చువల్గా చూసామన్నమాట. ఇది అయితే మేము చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ ఆలు పెద్ద పీసెస్గా కట్ చేసుకొని బాయిల్కి పెట్టేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. పక్కనే ఆనపకాయ పప్పు కూడా చేస్తున్నాం. అందుకని నేను పప్పుని మంచిగా వాష్ చేసి పెట్టేసుకొని అందులో ఆనియన్, ఎండుమిర్చి, టొమాటో, ఆనపకాయ పీసెస్, ఇంకా చిన్న చింతపండు వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసేసి కుక్కర్లో మంచిగా దాన్ని బాయిల్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకున్నాక కుక్కర్ ఒక 4 to 5 విజిల్స్ కొట్టిస్తాను నేనైతే. ఆ తర్వాత బాయిల్ చేసిన ఆలూని తీసుకొని పక్కన సైడ్న పెట్టేసుకోవాలి కర్రీకి. నెక్స్ట్ అయితే పప్పుకి పోపు అయితే పెట్టేసుకున్నాను తర్వాత. సో పప్పు కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఒక పక్కన పెట్టేసి కూర మీద కాన్సన్ట్రేషన్ అనమాట. ఇప్పుడు బాయిల్డ్ ఆలు పక్కకు తీసేసుకొని పెట్టేసుకున్నా కదా ఆల్రెడీ. నెక్స్ట్ కర్రీ ఐరన్ కడాయిలో చేద్దామని చేస్తున్నాను నేనైతే. యాక్చువల్గా ఐరన్ కుక్వేర్లో చేసుకుంటే హెల్త్కి మంచిదన్నమాట. బాడీలో ఏమైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా దీనివల్ల కొంచెం క్లియర్ అవుతుంది. అంటే దీని ద్వారా కొంచెం ఐరన్ కంటెంట్ అనేది బాడీలోకి వస్తుంది, అంతే. సో ఫస్ట్ కడాయిలో అయితే ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు వేసి ఆ తర్వాత కొంచెం ఆనియన్ పీసెస్ చిన్నవి కట్ చేసినవి వేసేయాలన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఇవి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. మనకి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ ఆల్సో కారం కూడా కొంచెం యాడ్ చేశాను. కారం ఎక్కువగా తిన్నవాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అంతే. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, ఇంకా లైట్గా జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి ఆనియన్ మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది.
ఆ తర్వాత మేథీని నేను ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. దాన్ని కర్రీలో వేసి మిక్స్ చేసేయడమే. మేథీ యూజువల్గా కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఏమాత్రం సరిగ్గా ఫ్రై చేయకపోయినా కర్రీ చేదు వచ్చేస్తుంది. సో మేథీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బాయిల్డ్ ఆలూ పీసెస్ అందులో వేసేసి కొంచెం నిమ్మకాయ పిండేసుకోవచ్చు. ఆ తర్వాత వాటర్ కావాల్సిన వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. కొంచెం కర్రీ గ్రేవీ టైప్ కావాలనుకుంటే మేమైతే నార్మల్గా చేసుకున్నాం. సో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆనపకాయ పప్పు అండ్ మేథీ ఆలు. సో నిన్న ఈవినింగ్ స్నాక్ అయితే మేము పావ్ బాజీ చేసుకున్నాం. మా చెల్లి చూడండి వీడియో కోసం రావే అంటే నాటకాలు ఆడుతుంది. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్లో వాటర్ వేసేసి అందులో కొంచెం సాల్ట్, అది వేసిన తర్వాత ఆలూని కట్ చేసి పీసెస్ దాంట్లో వేసేసుకోవాలి. ఇవి ఒక 70 to 80% మంచిగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ అండ్ టొమాటో ఇవి కట్టర్లో వేసేసి మంచిగా కొంచెం వీటిని పేస్ట్ టైప్ చేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్ అక్కర్లేదు, బట్ ఒక 90% అయితే ఇవి కట్ అయిపోవాలి దగ్గరికి. వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి దీన్ని మంచిగా ఫ్రై చేయాలి, ఈ రెండింటి పేస్ట్ని. ఆ తర్వాత మేము నిన్న పావ్ బాజీలో కర్రీ ఉంటుంది కదా, అందులో కొంచెం పన్నీర్ కూడా వేసుకుందామని చెప్పి చిన్న పన్నీర్ పీస్ తీసి నేను దాన్ని స్మాష్ చేసి వేసేసాను అనమాట. అది వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కొంచెం లైట్గా పసుపు వేయాలి. ఆ తర్వాత అయితే ఇంకా నార్మల్ మసాలాలన్నీ లైక్ జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసేసాను అనమాట. లైట్గా గరం మసాలా కూడా. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి కర్రీని. కొంతమంది దీంట్లో వెజీస్ కూడా వేసుకుంటారు, లైక్ క్యారెట్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇవి వేసుకున్నా చాలా బాగుంటుంది, క్యాప్సికమ్ కానీ. అవేవి మా దగ్గర నిన్న లేవు, సో మేము వేసుకోలేదన్నమాట. సో మసాలాలన్నీ మంచిగా వేసుకొని కర్రీని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మన స్టార్ ఇంగ్రీడియంట్, ఎందుకంటే పావ్ బాజీ కదా, సో పావ్ బాజీ మసాలా ఉండాలి. పావ్ బాజీ మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే లేకపోతే ఆ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అరోమా అవి మనకు తెలియదు అనమాట. నేను ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసాను. నెక్స్ట్ బాయిల్డ్ ఆలూ తీసుకొని మంచిగా స్మాష్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. దీని అంతటి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ అనమాట. కొత్తిమీర వేస్తే భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది ఏదైనా, అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో ఇదంతా వేసుకుంటే కర్రీ అయితే మంచిగా రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ పావు మేము తెచ్చుకున్నాం రత్నదీప్ నుండి. ఇవి చూస్తే భలే ఉంటాయి, ఫ్లఫీగా తినాలనిపిస్తుంది చూడగానే. సో ఇవి ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కాదు బటర్ వేసుకోవచ్చు, మేమైతే నేను బటర్ వేసుకున్నాం. బటర్ వేసుకొని మంచిగా పీసెస్ని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పావ్ బాజీ అయితే రెడీ. సూపర్ టేస్టీగా ఉంది ఇదైతే. నిన్న డిన్నర్లోకి ఏదైనా వెరైటీగా చేద్దామని చెప్పి మసాలా పూరి ట్రై చేసామన్నమాట. నార్మల్ పూరి ఎప్పుడూ చేసుకునేదే కదా, ప్లస్ రొటీన్గా ఉంటుంది. మసాలా పూరి అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని చెప్పి అదైతే చేసుకున్నాం. దాంతోపాటు కాంబినేషన్లో బేసిక్ శనగపిండి కర్రీ చేసుకున్నాం. అందులో వెజ్జీస్ పెద్దగా లేవని చెప్పి నేనైతే ఓన్లీ క్యారెట్ మిక్స్ చేశాను. సిరి ఏం చేస్తున్నావు? మసాలా పూరి కలుపుతున్నావా? ఓకే. సో మా చెల్లి అయితే మసాలా పూరికి ముద్ద కలుపుతుంది. ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకుంది. గోధుమ పిండిలో అయితే కొంచెం ఆయిల్ వేసింది ఫస్ట్. దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకుంది. శనగపిండి, కారం, వాము, పసుపు, కసూరి మేతి, ఇంకా సూజీ, వాటర్ మిక్సింగ్కి అంతే. సో దాంట్లో కొంచెం ఉప్పు, ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ అలా సరిపోతుంది. ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, కారం కొంచెం మనకి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకున్నాక వాము, జీరా కూడా వేసుకుంటారు కొంతమంది. మేము జీరా స్కిప్ చేసేసాం, ఓన్లీ వామ్ వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం చిన్న టీ స్పూన్తో పసుపు. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసేయాలి. సూజీ కూడా వేయాలి, యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయాను. సూజీ కూడా ఒక 1 to 2 to 3 స్పూన్స్ వేసినా పర్లేదు. సూజీ ఏంటంటే క్రిస్పీనెస్కి వేస్తాం అనమాట. సో అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్. మాస్టర్ చెఫ్ సిరి, హలో.
ఇంట్లో మమ్మీ వంట చేసేటప్పుడు మనం అసలు హెల్ప్ చేసేవాళ్ళం కాదు కదా. నేను చేసేది మేము ఇద్దరం చేసేవాళ్ళం కాదు, ఊరికే అలా చెప్తుంది. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కదా ఎవరికైనా, ఏదైనా తినాలనిపించినా మనమే వండుకోవాలి, మనమే తినాలి. ఇలాంటప్పుడు ఇల్లు ఎక్కువ గుర్తొస్తుంటుంది కదా. మిస్ అవుతున్నావా మమ్మీని? చాలా. అయిపోయిందా కలపడం? ఆడకు దాంతో, చూపించు. చూడండి భలే వచ్చింది. ముద్ద కలిపి దానికి హోల్స్లో పెట్టింది, ఏదో హ్యాలోవిన్లా ఉంది అది, దెయ్యంలా. కవర్ చేయి. సో ఇలా కవర్ చేసేసి ఒక 10 to 15 minutes రెస్ట్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది దీనికి. సో పిండి కలుపుకొని ఒక 10 to 15 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత మేమైతే ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకొని దాన్ని నేను రౌండ్గా చిన్న పూరికి కదా, చిన్నవి కొంచెం థిక్గా పాముతాను అనమాట. ఇప్పుడైతే మా అక్క కేక్ కట్ చేస్తుంది. సో వీటిని ఇలా కట్ చేసేసుకుంటే ఈక్వల్ పోర్షన్స్లో వచ్చేస్తాయి అనమాట. యాక్చువల్గా నేను 4 మెంబర్స్కి చేస్తున్నా, సో ఒక 12 అలా కట్ చేసి ఉంచేస్తా. వీటిని కట్ చేసిన తర్వాత బాల్స్లో చేసుకొని నీట్గా పూరీలకి పామేసుకోవడమే, అంతే. చూడండి పూరి ముద్దలు అయితే ఇలా రెడీ చేసి ఉంచుకున్నాం. చూడండి ఇది మా అక్క క్రియేటివిటీ. నాది కాదు, మా చెల్లిది. ఇంకా సో ముద్ద మా చెల్లి కలిపింది కాబట్టి నేను పూరీలు పామాను అనమాట. ఒక రెస్పాన్సిబిలిటీ తనది, ఒక రెస్పాన్సిబిలిటీ నాది. షేరింగ్ ఇస్ కేరింగ్ కదా. సో పూరి అయితే ఎప్పుడు కొంచెం చిన్నవైన పెద్ద సైజ్ మ్యాటర్ కాదు, కానీ కొంచెం థిక్గా ఉంచుకోవాలన్నమాట. మరీ పల్చగా చేసేసుకుంటే ఆయిల్లో వేసేటప్పటికి ఆయిల్ అంతా అది పీల్చేస్తుంది. సో నేనైతే మంచిగా పూరీస్ ఇలా పామి పెట్టుకున్నా. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసి అది కొంచెం మరిగాక పూరీస్ అయితే వేసేసుకున్నాం. పూరీస్ టేస్ట్ చాలా బాగా కుదిరాయి, అన్నీ బాగా సరిపోయాయి అన్నమాట. సో మా డిన్నర్ అయితే సక్సెస్ అయింది నిన్న. పూరీ కర్రీకి అయితే ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం. ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 అలా ఎండుమిర్చి, క్యారెట్ పీసెస్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇవి కూడా కర్రీలో వేద్దామని చెప్పి. ఆ తర్వాత శనగపిండి, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. సో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం మరిగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవి వేసేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి కరివేపాకు కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మనం క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకోవచ్చు. క్యారెట్ యాక్చువల్గా ఆనియన్ వేసినప్పుడు కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే క్యారెట్ వేయడానికి టైం పడుతుంది కదా. నెక్స్ట్ నేను చట్నీ కోసం శనగపిండి తీసుకున్నాను అనమాట బౌల్లో, అందులో వాటర్ మిక్స్ చేశాను. ఇది కొంచెం థిక్గానే మిక్స్ చేయాలి, ఎందుకంటే మరీ పల్చని చేసేస్తే కన్సిస్టెన్సీ బాగోదన్నమాట, పూరీకి కూడా సెట్ అవ్వదు. అది మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ కర్రీది అంతా కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేసి అప్పుడు కొంచెం పసుపు వేయాలన్నమాట. అది వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసి మంచి బాయిల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న శనగపిండి కూడా అందులో వేసేసి మంచిగా మిక్స్ చేయాలి, అంతే. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే. కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కలర్ఫుల్గా భలే వచ్చింది కర్రీ కూడా. సో మా డిన్నర్ మసాలా పూరి అండ్ పూరీ కర్రీ 2 బాగా కుదిరాయి. అండ్ ఈవినింగ్ స్నాక్ పావుబాజీ కూడా చాలా బాగా వచ్చింది నిన్న. సో ఇది నా ప్రొడక్టివ్ డే వ్లాగ్, నిన్నటి వ్లాగ్ అనమాట. సో నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండ్ ఆల్సో ఫాలో ఫర్ మోర్.